పూర్వీకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. మనం రీఇన్కార్నేషన్, ద సైకిల్ ఆఫ్ బర్త్ అండ్ డెత్ గురించి స్టడీ చేస్తున్నాం. సో, మనం అస్యూమ్ చేసుకున్నట్టుగా లేదా మన ప్రెజెంట్ లిమిటెడ్ పర్సెప్షన్‌కి కంక్లూజన్ తీసుకున్నట్టుగా లైఫ్ అంటే కేవలం బర్త్‌తో స్టార్ట్ అయ్యి డెత్‌తో ఎండ్ అయ్యేది కాదు. సో, మనం ఈ లైఫ్ పాత్‌ని మొత్తాన్ని ఒక ట్రాజెక్టరీ కింద తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ట్రాజెక్టరీ చూపించడం జరిగింది. బర్త్ దగ్గర నుండి డెత్ దాకా ఇట్ ఈస్ ఎ నోన్ థింగ్. వాట్ యూ పర్సీవ్ యూ నో. సో, నీ పర్సెప్షన్‌లో బర్త్ నుండి ఎవ్రి మూమెంట్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంటావు. ఆ ఎక్స్‌పీరియన్సెస్ నీ మెమరీలో స్టోర్ అయి ఉంటాయి. సో, దేర్‌ఫోర్ బర్త్ టు డెత్ అనేది నోన్ నీకు. దీన్ని ఇన్‌కార్నేషన్ అని చెప్పొచ్చు. ద సెకండ్ హాఫ్ సైకిల్ ఏమిటి అంటే డెత్ ఫాలోడ్ బై బర్త్ మధ్య అది అన్‌నోన్. అన్‌నోన్ అంటే లేదు అని కాదు కదా అర్థం. తెలియనిది అని అర్థం. సో, అది పర్సీవ్ చేయగలిగేది కాదు. ఎందుకంటే నీ పర్సెప్షన్‌కి ప్రధానంగా నీకు ఉన్న ఇన్‌స్ట్రుమెంట్స్ ఏమిటి? టూల్స్. నీ బాడీ అండ్ మైండ్. నీ బాడీ ఏదైతే ఉందో అది మటుకు ఆఫ్టర్ డెత్ డిపెండ్ అపాన్ ద రొటీన్స్ దట్ యువర్ ఫ్యామిలీ ఫాలోడ్. బర్నింగ్ అని చేస్తారు, క్రిమేషన్ అని చేస్తారు. బట్ రెండిట్లోనూ అల్టిమేట్‌గా జరిగేది ఒకటే. ఈ ప్రకృతిలో ఏ అణువులతో అయితే ఇది ఏర్పడిందో ఆ అణు ఘటకాల రూపంలో అది మళ్ళా డిసింటిగ్రేట్ అయిపోవడం. హ్మ్. ఈ ప్రాసెస్‌ని ఏదో ఒక వుడ్‌ని తగలెడితే యాషెస్ అయిపోయింది అంతే ఇంకేం లేదు అనేది కాదు. ఈ ప్రాసెస్ డిస్టిలేషన్ లాంటి ప్రాసెస్. బోలెడు ఫ్లవర్స్ తీసుకొని డిస్టిలేషన్ చేస్తే దాని యొక్క పర్ఫ్యూమ్ కలెక్ట్ అవుతుంది గదా! అలాగా ఒక ఎసెన్స్, సటిల్ ఎసెన్స్ రిలీజ్ అవుతుంది డెత్ అవ్వంగానే. ఎప్పుడు ఈ ప్రాసెస్‌లో. ఫ్లవరు సన్న క్రాక్ గుండా ప్రయాణం చేసి ఎళ్ళలేదు. బట్ దాని నుండి తయారైన తయారు చేయబడిన ఎసెన్స్ ఏదుందో అది చిన్న క్రాక్ గుండా ప్రయాణం చేసి ఎళ్ళిపోతుంది. సో, ఇంచుమించు అలాగా ఆహ్, సటిలెస్ట్ ప్లేన్స్ గుండా, డైమెన్షన్స్ గుండా ఈ ఎసెన్స్ కెన్ ట్రావెల్. ఇన్ ద డిస్కార్డినేషన్ ప్రాసెస్ అన్నమాట. ఏంటి సైకిల్స్ ఆఫ్ బర్త్, డెత్, ఇన్‌కార్డినేషన్, డిస్కార్డినేషన్ ఒక పర్పస్ ఏమిటి? అసలు ఓవరాల్ లైఫ్ పర్పస్ ఏంటి? ఇప్పుడు ఓవరాల్ లైఫ్ అంటే ఏమిటి? బర్త్, డెత్ ఫాలోడ్ బై బర్త్ మిగతా ఫాలోడ్ బై డెత్ ఇలాగా కంప్లీట్. సర్టెన్ ఫేజ్ నోన్, సర్టెన్ ఫేజ్ అన్‌నోన్ ప్రెజెంట్ కండిషన్ మనకి. ఈస్ ఎవాల్వ్ త్రూ ద ఫార్మింగ్ ఎ ఫ్రేమ్‌వర్క్ ఆఫ్ టెంప్లేట్ ఆఫ్ లైఫ్. సో, ఇక్కడ ఎవాల్వ్ అవుతుంటాం. ఈ ఎవాల్వ్ అవ్వటంలో ఫ్రేమ్‌వర్క్, టెంప్లేట్ లైఫ్‌కు టెంప్లేట్స్ ఫార్మ్ చేసుకుంటూ ఉంటాం. తద్వారా అది పరిణామం చెందుతూ ఉండటం. ఈ పరిణామం చెందిన కొద్దీ పరిణామం చెందటం అంటే అక్కడ ఏం చేస్తాం? ఏదైతే గ్రాస్ బాడీస్ దానికి ఫార్మ్ అయ్యాయో వాటిని యుటిలైజ్ చేసుకోవటంలో, వాటిని యూజ్ చేయటంలో ప్రాసెస్ ఫార్మ్ అయింది. అవి సెటిలైజ్డ్ పొజిషన్ తీసుకొచ్చేసి వదిలేసాడు. ఇంక సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే నువ్వు వస్త్రాలు నీకు ప్రదానం చేయబడ్డాయి. నువ్వు వాడటం వల్ల అవి పాడయ్యాయి. మట్టి మట్టి అయ్యాయి. దాన్ని శుభ్రంగా నీట్‌గా చేసేసి, ఇస్త్రీ చేసేసి మళ్ళా అక్కడ ఇచ్చేయటం. ఎలా తీసుకున్నావో అలా వెనక్కి ఇచ్చేయటం అన్నమాట. ఓ రకంగా చెప్పాలంటే. ఎవల్యూషన్ ప్రాసెస్ అంటే. ఈ ఈ ప్రాసెస్ నువ్వు కాన్షియస్‌గా చేసుకుంటూ వెళ్తే ఫినిట్ సైకిల్స్ అవుతాయి. అదే అన్‌కాన్షియస్‌గా చేసుకుంటే ఇన్ఫినిట్ సైకిల్స్ అవుతాయి.
అందుకని లూప్ కిందుంటుందనమాట. అయితే ఇక్కడ ప్రధానంగా 2 వ్యూస్‌ని ఇక్కడ రిఫ్లెక్ట్ చేసుకోవాలి మనం. అయితే ఇక్కడ కంటిన్యూటీ అవుతుంది ఏమన్నా ఉందా? అంటే ఏంటది? సనాతన ధర్మం ప్రకారంగా తీసుకుంటే ఆర్ హిందూ రిలిజియన్ పరంగా తీసుకుంటే, హిందూ ధర్మం ప్రకారంగా తీసుకుంటే కంటిన్యూ అవుతున్నది ఒక సెల్ఫ్. కంటిన్యూ అవుతున్నది ఒక సెల్ఫ్. సామాన్యంగా సెల్ఫ్ అనంగానే మళ్ళా దాన్ని గ్రాస్ లెవెల్‌లో అర్థం చేసుకోవచ్చు. వస్తువులాగా వెరీ, వెరీ సటిలెస్ట్ థింగ్. సటిలెస్ట్ థింగ్ అయిన కొద్దీ ఏమవుతుంది గ్రాస్ నుండి ఆల్‌మోస్ట్ అదొక ఎనర్జీ థింగ్ కింద చెప్పలేం. వస్తువు కింద చూపించడంలాగా పొజిషన్‌లో ఉండదు. సో, దాన్ని ఎనర్జీ అని వదిలేస్తాం. అదే బౌద్ధ ధర్మం ప్రకారంగా తీసుకుంటే వాళ్ళు రీబర్త్ అంటారు. బర్త్ సైకిల్. వాళ్ళు కూడా ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని యాక్సెప్ట్ చేసాడు బుద్ధుడు. ఎందుకంటే తను ఎన్‌లైట్‌మెంట్ అవుతున్నప్పుడు తన పాత జన్మలన్నీ తను హి కుడ్ విజువలైజ్. బట్ ఈ కంటిన్యూటీగా కంటిన్యూ అవుతున్న సెల్ఫ్ ఉంది ఉంది అనంగానే అది ఒక వస్తువు అనేది ఆటోమేటిక్‌గా లోపల కలిగే ఒక బిలీఫ్. దాని నుండి దూరంగా అవ్వడానికి సెల్ఫ్ అనేది ఒక సెపరేట్ ఎంటిటీ కింద ఏమి ఉండదు అంటాడు. బట్ కండిషన్స్ కంటిన్యూ అవుతూ ఉంటాయంటాడు. అందుకని బుద్ధిజంలో ఏం చెప్తుంటారంటే ఒక దీపం నుండి ఇంకో దీపం వెలిగించినప్పుడు ఆ ఫ్లేమ్, ఈ ఫ్లేమ్ ఈజ్ ఈక్వల్ టు ఆ ఫ్లేమ్ ఈ ఫ్లేమ్‌కొచ్చిందా? బట్ ఏం కంటిన్యూ అవుతుంది? హీట్ అండ్ ఎనర్జీ, లైట్ అనేది కంటిన్యూ అవుతున్నాయి. ఆ ఫ్లేమ్ నుండి ఈ ఫ్లేమ్ వచ్చింది. రెండో ఫ్లేమ్ వేరే ఇండిపెండెంట్. మొదటి ఫ్లేమ్ కాజ్ వల్లే రెండో ఫ్లేమ్ వచ్చింది. ఇక్కడ ట్రాన్స్‌మిట్ అవుతుంది ఏమన్నా ఉందా? ఒక చిన్న స్పార్క్ అనాలి. అంతే. అంతవరకే. ఆ స్పార్క్‌ని ఒక థింగ్ కింద తీసుకొని సెల్ఫ్ ఆత్మ అనొద్దు అని బుద్ధుడు చెప్తాడు. ఈ ఈ సటిలెస్ట్ థింగ్ లాస్ట్‌గా అర్థం చేసుకుంటే బుద్ధిజం వేరు, హిందూయిజం వేరు అనుకుంటారు. బట్ ఏంటంటే ఒక కామన్ గ్రౌండ్‌లో మనం అండర్‌స్టాండ్ చేసుకుంటే బోత్ ఇప్పుడు వినే జనులకి అర్థమయ్యేవిగాను, దాని వల్ల అది ఏ పదాలు వాడితే దాని పర్యవసానాలు ఎలా అవుతాయి, మనిషి యొక్క బిలీఫ్ సిస్టమ్ వల్ల దాన్ని ఎలా అర్థం చేసుకుంటారు అనే లిమిటేషన్స్‌కి లోబడి చెప్పడానికి చేసే ప్రయత్నం కింద కనబడుతుంది. ఇప్పుడు డిస్కషన్ చేసుకుంటున్నాం. బౌద్ధిస్టులు అండ్ హిందూయిస్టుల మధ్యకొచ్చేప్పటికి వీళ్ళేమో ఆత్మవాదం ఉందంటారు. అనేది అసలు ఎగ్జిస్టెన్సే లేదంటారు. సరే ప్రస్తుతానికి మనం ఆ కాంట్రడిక్షన్‌లోకెళ్ళొద్దు. బట్ ఇక్కడ రిఫరెన్స్‌లో ఏం కామనాలిటీ అనేది తెలుసుకోవాలి గదా! అందుకోసమని అనే ప్రస్తావన తీసుకొచ్చాం. రేపు మళ్ళా దీని గురించి కంటిన్యూ చేద్దాం.